మళ్ళీసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్రోడక్ట్ను ఎట్టి విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా మీరు ఏ విధంగానైతే ఈరోజు స్టార్ట్ చేసిండ్రో ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే టేస్ట్ ఉండాలి, అంతే క్లీన్గా ఉండాలి, అదే నమ్మకంతో ముందుకు పోవాలి. మీరు ఈ టీం వర్క్ను ఏం డిస్ప్యూట్స్ ఇట్లా లేకుండా ముందు పోతే నేను అనుకుంటున్నాను చాలా చాలా భవిష్యత్తు హైదరాబాద్ పక్కు అనుకుంది. నవీన్ గారు మీ టీం అందరికి కూడా ఇది ఒకటే కాదు, ఇంకా వేరే డిఫరెంట్ బ్రాండ్స్ కూడా మీరు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మిర్చి పౌడర్ కానీ, పసుపు పౌడర్ కానీ, ధనియాల పౌడర్, ఆవాల పౌడర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్నిటికీ వంటకు అవసరం ఉన్నాయి. కాబట్టి మన అందరికీ అందుబాటులో ఉండే విధంగా రీజనబుల్ రేట్లతోటే మీరు స్టార్టింగ్లో పెట్టుకొని రాను ఒక హైదరాబాద్ తెలంగాణకే కాకుండా దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో కూడా మీ బ్రాండ్ ఉండే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. హైదరాబాద్ పక్వాన్ అంటే మొత్తం కిచెన్ కలిసి వస్తుంది, ఇంకా తినే తిండ్లన్నీ కలిసి వస్తాయి దాంట్లో, అదే పక్వాన్. మరి ఎవరికి తోచిందో ఆ వర్డ్ పక్వాన్ అనే దాన్ని మరి నవీన్ గారు అనుకుంటా, మరి వాళ్ళ టీమా నవీన్ గారా ఈ పక్వాన్ అనే పేరు పెట్టినందుకు డెఫినెట్ గా మీకు సక్సెస్ వస్తుంది, రావాలని కోరుతున్నాను.